నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు ఆయన చెప్పారు. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, అసలు 22A ముఖ్య ఉద్దేశం ఏంటి? రైట్ శ్రీదేవి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతన సంవత్సరం వేడుక సందర్భంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకైతే ఒక గిఫ్ట్ని అయితే ఇచ్చామని చెప్పనేసి మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి అయితే మరి కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. అయితే 22A ల్యాండ్లు ఏదైతే ఉందో 22A ల్యాండ్కి సంబంధించి దశాబ్ద కాలం నుంచి కూడా మరుగున పడి వాటికి సంబంధించిన ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ కానీ, అదేవిధంగా ఎండోమెంట్ కానీ, అదేవిధంగా ఫారెస్ట్, ఇలా ఏవైతే ల్యాండ్లు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా 22A కింద ఈ ల్యాండ్ ఏదైతే ఉందో సమస్యలు ఉన్నట్టు వాటిని మొత్తాన్ని కూడా 22 కింద అయితే చేర్చారు గతంలో 2013లో. అయితే వాటన్నిటికి సంబంధించిన ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరిస్తూ నేడు వాటికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు, ఎలాంటి ఆధారాలు ఉన్నా కూడా వాటిని ఈ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీసుకువెళ్ళి చూయించి వెంటనే తమ రిజిస్ట్రేషన్లు ఎలా తమకు కావాల్సిన రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది ఒక కానుకగా గిఫ్ట్గా ఇస్తున్నామంటూ కూడా ఆయన అయితే మరి కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. అయితే దీంట్లో 5 రకాల భూములు 22Aలో అయితే ఉంచారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే జాబితా ఏదైతే ఉందో వీటిల్లో కూడా మిగిలిన 4 రకాల భూములపైన కూడా 22A అనేది నిషేధిత చట్టం కింద దాన్ని తీసేస్తున్నామంటూ ఆయన స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రైవేటు పట్టా భూములకు సంబంధించిన ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకుంటే కనుక వారందరికీ కూడా ఆ స్థలాలకి సంబంధించిన వెంటనే వాటికి రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా వాటికి ప్రక్రియ అంతా కూడా వేగవంతం చేయాలని చెప్పని అయితే స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రస్తుతం ఏదైతే మాజీ సైనికులు, అదేవిధంగా స్వతంత్ర సమర యోధులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ ల్యాండ్కు సంబంధించి పత్రాలు ఏవైతే ఉంటే ఆ పత్రాలను కూడా ఆ రిజిస్టర్ కార్యాలయాల్లో చూయించి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు అంటూ మంత్రి అయితే స్పష్టం చేశారు. వాటిని కూడా 22A నుంచి అయితే తొలగిస్తున్నామని చెప్పని అయితే మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తెలిపారు. దీంతోపాటు ఏదైతే అడంగుల్ FSC, అదేవిధంగా ఏవైతే R&B అడంగులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పాత ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరిశీలించి వెంటనే తగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలు అయితే పాటించాలి అని చెప్పని అయితే మంత్రి స్పష్టం చేశారు. దీంతోపాటు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్ ఏవైతే ఉన్నాయో రికార్డ్ ఆఫ్ హోల్డింగ్కి సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు ఉన్నా లేకపోయినా వాటిని కూడా 8A రిజిస్ట్రేషన్ DK పట్టా భూములతో వెరిఫై చేసి వాటిలో ఏదైనా ఒకటి ఉన్నా సరే, ఏదైతే వాటికి సంబంధించిన ఆధారాలు ఏది ఒకటి ఉన్నా కూడా దాన్ని రిజిస్ట్రేషన్లు అయితే చేయించుకోవచ్చు అని చెప్పని మంత్రి అయితే స్పష్టం చేశారు. దాదాపుగా 8 రకాలకు సంబంధించిన పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22A నుంచి తొలగించాలి అని చెప్పని అయితే మంత్రి సూచించారు. దీంతోపాటు ఇంకా అదనంగా పత్రాలు కావాల్సిన భూ యజమానులు వీళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి వెంటనే వాటిని రెవెన్యూ రికార్డ్స్ పరంగా, అదేవిధంగా రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించి వెంటనే 22A నుంచి తొలగించాలని చెప్పని అయితే సూచించారు. అదేవిధంగా రైతుల భూ యజమానులు హక్కుల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వెంటనే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దీనిని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పని అయితే అనగాని సత్యప్రసాద్ ఇందాక స్పష్టం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో అధికారుల పనితీరుపై కూడా ఆయన మాట్లాడుతూ కొంత క్షేత్రస్థాయిలో అయితే అధికారులపై ఒత్తిడి ఉంది. ఈ పని భారం ఎక్కువగా ఉండటం వల్లే పని సజావుగా సాగట్లేకపోతుంది, నిదానంగా జరుగుతుందనే దానిపైన ఆయన అయితే కొంత వారికి కొంత ఏదైతే వెసులుబాటు కల్పించాలి, టైం కేటాయించాలి, ఇలాంటి సమస్యలన్నిటినీ కూడా కూలంకుషంగా పరిశీలించాలి. వ్యక్తిగతంగా సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే లీగల్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటినీ పరిష్కరించడం అంటే అది సాధ్యపడేది కాదు. ఏదైనా పరిష్కరించాలంటే ల్యాండ్ ఇష్యూస్కి లీగల్ సమస్యలు జోడించకుండా తగిన వేరే సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తామని అయితే మంత్రి స్పష్టం చేశారు. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.